హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేస్తున్నారన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణిలో సాగింది. దీంతో కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ హడావిడి కొనసాగింది. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉందన్న ప్రచారంతో ఆయన్ను అరెస్టు చేయబోతున్నారని భావించిన నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భారీగా తరలిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను చూసి ఏం జరుగుతుందో తెలియక పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. गेट ओपन రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణిలో సాగింది. దీంతో కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని చోట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ డైరెక్షన్ లోనే ఈ ప్రభుత్వ అధికారులపైన దాడి జరగబోయిందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఈ వివరాలన్నీ మెన్షన్ చేయడంతో పాటు కేటీఆర్ పేరుని కూడా ప్రస్తావన తీసుకురావడంతో నేను సాయంకాలం మొత్తం త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడని ఒక ప్రచారం జోరుగా సాగడంతో అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా నందినగర్ లో ఉన్నటువంటి కేటీఆర్ ఇంటికి చేరుకొని కేటీఆర్ ని ఏమైనా అరెస్ట్ చేయబోతా ఉన్నారా, మేము అడ్డుకుంటాము, కేటీఆర్ ని అభివృద్ధికి అరెస్ట్ చేయమంటూ మాత్రం ఈ తెల్లవారుజామున 4 గంటల వరకు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కేటీఆర్ ఇంటి ముందు హంగామా చేసి ఒక హై డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఇంతమంది ఒకేసారి గ్యాదర్ అవ్వడంతో పోలీసులకు కూడా పనిపడి పోలీసులు అక్కడికి చేరుకొని కేటీఆర్ ఇంటి సమీపంలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా పోలీసులు అక్కడ పెద్ద మొత్తంలో బలగాలు మోహరించి ఇంటికి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ నరేందర్ రెడ్డి విషయంలో ఇతని డైరెక్షన్ ఉంది, నరేందర్ రెడ్డికి కేటీఆర్ డైరెక్షన్ ఇచ్చాడేమో అనే దానిపై మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ కేటీఆర్ దీంట్లో కుట్రలో ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు ఇప్పటివరకు ఆ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి నరేందర్ రెడ్డి విషయంలో కూడా నిన్న ఉదయాన్నే కేబీఆర్ పార్క్ సమీపంలో తను మార్నింగ్ వాక్ వెళ్తూ ఉండగా పోలీసులు ఒక్కసారిగా వచ్చి అతన్ని వెనక నుంచి పట్టుకొని అక్కడ పోలీసు వాహనంలో ఎక్కించి అనంతరం వీళ్ళు వికారాబాద్ డిటిసి కార్యాలయానికి తీసుకెళ్లి విచారించి ఈ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకోవడం జరిగింది. అదే స్టేట్మెంట్ లో తను స్వయంగా ఒప్పుకోవడం, కర్రలతో రాళ్లతో కారం పొడి జల్లి అధికారుల పైన దాడి చేయాలనే ఒక ప్రయత్నం సాగింది అనే దానిపై కూడా స్వయంగా తనే ఒప్పుకోవడం, దీంట్లో కేటీఆర్ తనకు ఈ ఆదేశాలు ఇచ్చాడన్న ఒక విషయాన్ని కూడా తనే స్వయంగా ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ పాత్రపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో దిగజార్చేటువంటి ప్రయత్నం చేయడము, పార్టీని డిఫేమ్ చేసే ప్రయత్నం చేయడము, రాష్ట్రంలో అల్లకల్లోలం క్రియేట్ చేసి పార్టీని కూల్చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ సురేష్ అనే నిందితుడికి ఇటు పట్నం నరేందర్ రెడ్డికి మోరల్ సపోర్ట్ తో పాటు ఆర్థిక సహాయం చేస్తానంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందనే ఒక విషయాన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి కాల్డాట బయటికి తీసుకున్నప్పుడు నిత్యం కేటీఆర్ తో ఈ కలెక్టర్ దాడి జరిగినప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఒక క్లారిటీ తీసుకున్నారు. దీనిపైన విచారణ జరిపించారు. కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ నిజంగానే ఈ దాడికి ఉసిగొల్పాడు, వీళ్ళని ప్రేరేపించాడు, వీరికి డబ్బులు ఆఫర్ చేశాడు అన్నట్టుగా మాత్రం విచారణలో తెలుసు. కేసీఆర్ కు ముందుగా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఇస్తుంది.
రవితేజ్, అంటే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో ముఖ్యంగా కేటీఆర్ పేరు ఎందుకు వచ్చింది? పట్నం నరేందర్ రెడ్డి విచారించేటప్పుడు ఇది మీ సొంత నిర్ణయమా లేదా ఏదైనా పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాల ప్రకారంగా మీరు పనిచేశారా అనే దానిపై కూడా విచారణ సందర్భంగా అతను క్వశ్చన్ చేసినప్పుడు అతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇలా వ్యవహరించాను అంటూ కూడా స్వయంగా తనే ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసుకోవడం కోసం, మరుగున పడ్డటువంటి పార్టీని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకురావడం కోసం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బతినేసి అల్లకల్లోలం ఆందోళన అందరినీ రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో రోడ్లపైకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది అనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులన్నీ కూడా పొందుపరిచి అది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా పట్నం నరేందర్ రెడ్డి ప్లానింగ్ తో పాటు వెనక కేటీఆర్ యొక్క హస్తం ఉంది, కేటీఆర్ డైరెక్షన్ లో జరిగింది అని మాత్రం దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు విచారణలో కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డితో పలుసార్లు మాట్లాడాడు. తనకు గల ఆధారాలు సేకరిస్తే మాత్రం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించి తన డైరెక్షన్ లో జరిగినట్టు మాత్రం పోలీసులకు ఇంకేమైనా బలమైనటువంటి ఆధారాలు దొరికితే ఈ కేసులో కేటీఆర్ ని సైతం ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇదే విషయంలో కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే నేను పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగానే డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత పోలీసులు కస్టడీకి కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. కొన్ని రోజుల పాటు తన కస్టడీకి కావాలి. తను నోరు విప్పితే ఈ ప్రభుత్వ అధికారుల పైన ఎవరెవరు కలిపి ఉసిగొల్పి దాడి చేయాలని పథకం చేశారు, కేటీఆర్ పాత్ర ఏంటి, ఇంకా మిగతా బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటి, ఎంత డబ్బులు ఆఫర్ ఇచ్చారు, ఏ ఆఫర్స్ ఇచ్చారు అనే దానిపై కూడా పూర్తి విచారణలో భాగంగా బయటికి తీయాల్సి ఉంది. కాబట్టి నరేందర్ రెడ్డిని కస్టడీ కోరేటువంటి ఛాన్స్ ఉంది. అతను వచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకున్నటువంటి వెంటనే అతని బ్యాక్గ్రౌండ్ జరిగినటువంటి అన్ని విషయాలు బయటికి తీయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి ముఖ్యంగా కేటీఆర్ పాత్ర ఏంటి, కేటీఆర్ కి ఎందుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సి వచ్చింది, కేటీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందా, ప్రభుత్వ అధికారులపై దాడి చేయడమే కాదు వాళ్ళని చంపినా సరే మేము మోరల్ సపోర్ట్ గా ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడితే అనేక మంది బీఆర్ఎస్ నాయకుల బడా నాయకుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా అధికారులపై దాడులకు పాల్పడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవా అనే కోణంలో మొత్తం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తుందని ఒక విధంగా పూర్తిగా డిఫెమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా మాత్రం పోలీసులు ఈ అన్ని వివరాలు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వేసినటువంటి కస్టడీ పిటిషన్ పైన కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకుంటే తన అదుపులోకి తీసుకుని విచారించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదో ఒక రకంగా కేటీఆర్ ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా. ఆరోపణల అంశం పక్కన పెడితే న్యాయస్థానానికి సాక్ష్యాధారాలు పర్టికులర్ గా వాటిని పరిశీలించిన తర్వాతే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పోలీసులు రాజకీయ పరంగా ఏవైనా సపోర్ట్ చేసినా నెగిటివ్ చేసినా వీళ్ళు ఎవరి పేరైనా కావాలని ఇరికించినా పేరుని తొలగించినా ఇవన్నీ కూడా కోర్టు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేయాలన్నా, కేటీఆర్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలన్నా అతని పాత్ర ఏంటి, ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కేవలం ఫోన్ మాట్లాడడం వల్లే ప్రభుత్వ అధికారుల పైన దాడికి ఉసిగొల్పాడనే ఎలా మీరు అతని పైన ఈ అబండం మోపుతారు అంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని కోణాల్లో కూడా కోర్టు ముందుగా ఆ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాతే తన పాత్ర ఏంటి అనే దానిపై కూడా క్వశ్చన్ చేసిన తర్వాతే సరైనటువంటి ఆధారాలు వీళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తేనే అప్పుడు కోర్టు రిమాండ్ ఒప్పుకుంటుంది, లేదా రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుట్రలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని ఇరికించేటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా వ్యవహరించినట్లయితే మాత్రం తప్పనిసరిగా కోర్టు వీటన్నిటిని పరిశీలించి పోలీసులే కావాలని తప్పుడు పేర్లని ఎక్కించి తప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించారన్నట్టుగా కూడా కోర్టు భావిస్తే మాత్రం ఈ కేసులో పోలీసులకు మొట్టికాయలు వేస్తూ కేటీఆర్ పేరు అనవసరంగా చేర్చారంటూ కూడా రిమాండ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి
ఎవరి పాత్ర ఏంటనే దానిపై కూడా డాక్యుమెంట్ పరంగా ఇవన్నీ కోర్టు ప్రొడ్యూస్ చేయాలి. ఆ రకంగానే ఇన్వెస్టిగేషన్ సాగుతుందనే దానిపై మాత్రం పోలీసులపై నమ్మకం కనబడుతోంది. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఈ కస్టడీలో భాగంగా అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని రికార్డ్ చేసుకొని కేటీఆర్ పాత్ర పైన ఇంకా ఏదైనా లోతుగా వివరాలు ఇస్తే మాత్రం కేటీఆర్ ని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి కేటీఆర్ ఆదేశాల ప్రకారంగానే కలెక్టర్ల పైన, డిప్యూటీ కలెక్టర్ పైన, కడా చైర్మన్ పైన, తహసీల్దార్, మిగతా ప్రభుత్వ అధికారుల పైన దాడులు జరిగాయి అన్నట్టుగా మాత్రం పోలీసులకు ఆ ఎవిడెన్స్ దొరికితే డెఫినెట్ గా కేటీఆర్ ని ఈ కేసులో అక్యూజ్ కిందకి ఇంక్లూడ్ చేసి కేటీఆర్ ని సైతం జైలుకి పంపించేటువంటి ఛాన్స్ ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.